హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళ ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి వాళ్ళు వాట్సాప్లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతి చిన్న అప్డేట్ వీడియో చేయడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి చిన్న చిన్న అప్డేట్స్, హాల్ టికెట్స్ లాంటివి, ఎగ్జామ్ అప్డేట్స్ లాంటివి, చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లాంటివి మీరు వాట్సాప్ నుండి అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం లిస్ట్ ఆఫ్ అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ వెన్యూస్, అలాగే విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు, ఓకే, ముఖ్యమైన క్రీడా ఈవెంట్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఎక్కడ జరిగాయి, అప్కమింగ్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, అలాగే ఆల్రెడీ జరిగిన వాటిని ఎవరెవరు గెలుచుకున్నారు లాంటి వివరాలు అయితే కంప్లీట్ గా చూద్దాం. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ముఖ్యంగా రైల్వే ఎస్ఎస్సిలో స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఎక్కువ బిట్స్ అయితే అడుగుతూ ఉంటాడో. మీకు స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, హూస్కో పీడిఎఫ్స్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెబ్సైట్ నుండి ఎవరైనా కావాలంటే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, మొట్టమొదటిగా ఫుట్బాల్ కి సంబంధించిన ప్రపంచ కప్ ఏదైతే ఉందో దీన్ని ఫీఫా అని అయితే పిలుస్తారో. ఈ ఫీఫాకి సంబంధించిన ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది గతంలో 2014లో బ్రెజిల్లో జరిగింది, 2018లో రష్యాలో జరిగింది, 2022లో రీసెంట్ గా లాస్ట్ టైం అయితే మనకి ఖతర్ లో జరగడం అయితే జరిగింది. అప్కమింగ్ వచ్చేసరికి నెక్స్ట్ 2026 సంవత్సరంలో మనకి సంయుక్తంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, ఓకే, యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం అయితే వహించనున్నాయి. అలాగే అప్కమింగ్ 2030 మొరాకో, పోర్చుగల్, స్పెయిన్, 2034 సౌదీ అరేబియాలో అయితే మనకి ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే జరగనుంది. జనరల్ గా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి అయితే మనకి ఈ ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే, 2014లో జర్మనీ గెలుచుకుంటే అర్జెంటీనా రన్నర్ గా ఉంది, 2018లో ఫ్రాన్స్ గెలుచుకుంటే క్రొయేషియా రన్నర్ గా ఉంది. లాస్ట్ అప్కమింగ్ రీసెంట్ గా 2022లో జరిగింది, అర్జెంటీనా గెలుచుకుంది, ఫ్రాన్స్ వచ్చేసరికి రన్నర్ గా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫీఫా ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ మహిళలకు ప్రత్యేకంగా ఉంటుంది. ఇందాక చూసింది మనకి పురుషులకు సంబంధించింది. ఫీఫా మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ 2015లో కెనడాలోను, 19లో ఫ్రాన్స్ లోను జరిగింది. అలాగే 2023లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో అయితే జరిగింది. అప్కమింగ్ 2027 మనకి బ్రెజిల్ లో అయితే జరగబోతుంది. ఆల్రెడీ జరిగినవి 2015లో యునైటెడ్ స్టేట్స్ గెలుచుకుంది, 2019లో కూడా యునైటెడ్ స్టేట్స్ నే గెలుచుకుంది, 2015లో జపాన్, 2019లో నెదర్లాండ్స్ వచ్చేసరికి రన్నర్స్ గా ఉన్నాయి, 2023లో స్పెయిన్ దేశం గెలుచుకుంటే ఇంగ్లాండ్ అనేది రన్నర్ గా నిలవడం జరిగింది. ముఖ్యంగా పాతవన్నీ మీరు గుర్తుపెట్టుకోకపోయినా రీసెంట్ గానీ లాస్ట్ జరిగింది కానీ, అంటే మనకి 2023 రీసెంట్ కాబట్టి ఇలా రీసెంట్ గా జరిగినవి కానీ, ఓకే, లేదా మనకి దగ్గరలో ఉన్నవి కానీ, మనకి లాస్ట్ టైం జరిగింది 2022లో లాస్ట్ జరిగితే అది లాస్ట్ కాబట్టి అది, లేదా మనకి 2024, 23లో జరిగిన మాత్రం ఖచ్చితంగా మీరైతే ఎక్కడ జరిగింది, ఎవరు గెలుచుకున్నారు అనేది కంప్లీట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతకు పాతవి మీకు జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను. ఒక్కొక్కసారి పేపర్ టఫ్ గా ఇవ్వాలంటే పాతవి కూడా అడుగుతూ ఉంటాడు. బట్ మెయిన్ గా రీసెంట్ ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఫీఫా అండర్ 20 వరల్డ్ కప్, ఇందాక చూసింది మనకి మెయిన్ ప్లేయర్స్ మనకి పెద్ద ఏజ్ వాళ్ళకి ఉంటుంది, అండర్ 20, అండర్ 17 ఇలాంటివి కూడా సెపరేట్ గా జరుగుతాయి. అండర్ 20 ఏజ్ ఉన్న వాళ్ళకి సంబంధించి మెన్స్ ఫీఫా వరల్డ్ కప్ అనేది 2019లో పోలాండ్ లోను, 2023 అర్జెంటీనాలో జరిగింది. అప్కమింగ్ 2025 చిలీ దేశంలో అయితే అప్కమింగ్ జరగబోతుంది. ఈ ఫీఫా అండర్ 20 మెన్స్ వచ్చేసరికి 2019లో జరిగినప్పుడు ఉక్రెయిన్ గెలుచుకుంటే సౌత్ కొరియా రన్నర్ గా ఉంది. రీసెంట్ లాస్ట్ 2023లో ఉరాగ్వే గెలుచుకుంటే ఇటలీ వచ్చేసరికి రన్నర్ గా నిలవడం జరిగింది. అలాగే ఫీఫా అండర్ 20 వరల్డ్ కప్ ఉమెన్స్ కి సంబంధించి 2018లో ఫ్రాన్స్ లోను, 22 కోస్టారికా, 24 మనకి ఈ సంవత్సరం కొలంబియా, అప్కమింగ్ 2026 పోలాండ్ లో అయితే మనకి జరగబోతుంది. 2018లో జరిగినప్పుడు ఈ ఫీఫా అండర్ 20 వరల్డ్ కప్ ఉమెన్స్ విన్నర్స్ జపాన్ విజేతగా నిలిస్తే స్పెయిన్ రన్నర్ గా నిలిచింది. 2022లో స్పెయిన్ మనకి విన్నర్ గా నిలిస్తే జపాన్ వచ్చేసరికి రన్నర్ గా ఉండడం జరిగింది. జస్ట్ రివర్స్ అయ్యాయి అనమాట విన్నర్ రన్నర్ అనేది 2018కి 22కి సంబంధించి. నెక్స్ట్ ఈ సంవత్సరం 2024 కొలంబియాలో ప్రెసెంట్ అయితే జరుగుతుంది. ఇంకా టోర్నమెంట్ అయితే ఫినిష్ అవ్వలేదు. సెప్టెంబర్ 22 అలా అయితే మనకి కొలంబోలో టోర్నమెంట్ అయితే ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రీసెంట్ కాబట్టి ఇది కూడా విన్నర్ రన్నర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ మెన్స్ వచ్చేసరికి 2017లో ఇండియాలో జరిగింది. ఇండియాలో జరిగినవి కూడా ఇంపార్టెంట్, మనకి కొంచెం పాతమైనా సరే ఇండియా నిర్వహించిన వాటిలో విజేతలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియా ఎప్పుడెప్పుడు నిర్వహించింది అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. 19లో బ్రెజిల్, 23లో ఇండోనేషియాలో అయితే జరిగింది. దీన్ని మనకు వచ్చేసరికి 2017లో ఇంగ్లాండ్ గెలుచుకుంటే స్పెయిన్ రన్నర్ గాను, 2019లో బ్రెజిల్ గెలుచుకుంటే మెక్సికో రన్నర్ గాను, 2023 రీసెంట్ జర్మనీ గెలుచుకుంటే ఫ్రాన్స్ రన్నర్ గా అయితే నిలవడం జరిగింది.
అలాగే ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ ఉమెన్స్ వచ్చేసరికి 2022లో ఇండియాలో జరిగింది. అప్కమింగ్ 2024 ఈ సంవత్సరం డొమినికన్ రిపబ్లిక్ లో అయితే జరగబోతుంది. అలాగే 2022లో మనకి విన్నర్ వచ్చేసరికి స్పెయిన్, రన్నర్ వచ్చేసరికి కొలంబియా. అలాగే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ కి సంబంధించి ఏఎఫ్సి మెన్స్ ఏషియా కప్ అనేది 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 2023లో ఖతర్, అప్కమింగ్ 2027 సౌదీ అరేబియా, 2031లో సౌత్ కొరియాలో అయితే జరగబోతున్నాయి. అలాగే 2019లో మనకి ఏఎఫ్సి మెన్స్ ఏషియా కప్ అనేది ఖతర్ గెలుచుకుంది. 2023లో కూడా సేమ్ ఖతరే గెలుచుకుంది. రన్నర్స్ మాత్రం 19లో జపాన్, 23లో జోర్డాన్ ఉన్నారు. అలాగే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ కి సంబంధించిన ఉమెన్ ఏషియా కప్ 2018లో జోర్డాన్లోనూ, 22లో ఇండియాలోనూ, 26 అప్కమింగ్ ఆస్ట్రేలియా, 29 ఉజ్బెకిస్తాన్లోనైతే అప్కమింగ్ అయితే జరగబోతున్నాయి. 2018లో జరిగినప్పుడు జపాన్ విజేతగా నిలిస్తే ఆస్ట్రేలియా రన్నర్ గా నిలిచింది. 2022లో చైనా విజేతగా నిలిస్తే సౌత్ కొరియా అయితే రన్నర్ గా నిలవడం జరిగింది. అలాగే హాకీ మెన్స్ వరల్డ్ కప్, హాకీ పురుషుల ప్రపంచ కప్ అనేది 2018లోనూ, 2023లోనూ మనకి ఇండియాలోనే జరిగింది. 2018లో భువనేశ్వర్లోనూ, 2023 భువనేశ్వర్ మరియు రూర్కెలాను అయితే జరగడం జరిగింది. 2026లో మనకి వేవ్రు బెల్జియం, ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ లో అయితే అప్కమింగ్ అయితే జరగబోతుంది. 2018లో జరిగినప్పుడు ఈ హాకీ పురుషుల ప్రపంచ కప్ ని బెల్జియం గెలుచుకుంటే నెదర్లాండ్ రన్నర్ గా నిలిచింది. 2023లో జర్మనీ గెలుచుకుంటే బెల్జియం అయితే రన్నర్ గా నిలవడం జరిగింది. అలాగే హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ మహిళలకు సంబంధించిన హాకీ ప్రపంచ కప్ 2018లో లండన్, ఇంగ్లాండ్ లో అయితే జరిగింది. 2022 స్పెయిన్స్ మరియు నెదర్లాండ్స్ లో అయితే జరిగింది. 2026 బెల్జియం, నెదర్లాండ్స్ లో అయితే అప్కమింగ్ అయితే మనకి జరగబోతుంది. 2018లో జరిగినప్పుడు, 2022లో జరిగినప్పుడు 2 సార్లు కూడా నెదర్లాండ్స్ టీం అయితే విజేతగా నిలిచినట్లయితే 2018లో ఐర్లాండ్, 2022లో అర్జెంటీనా అయితే రన్నర్స్ గా నిలిచాయి. నెక్స్ట్ హాకీ జూనియర్ వరల్డ్ కప్, ఓకే, మెయిన్ ప్లేయర్స్ కాకుండా జూనియర్స్ కి సంబంధించిన పురుషుల హాకీ ప్రపంచ కప్ వచ్చేసరికి 2013లో న్యూఢిల్లీ ఇండియా, 2016లో లక్నో ఇండియా, 2021లో భువనేశ్వర్ ఇండియా, 2023లో కౌలాలంపూర్ మలేషియా, 2025లో అయితే మనకి ఇండియాలో అయితే అప్కమింగ్ అయితే జరగబోతుంది. 2013, 16, 21 3 సార్లు కూడా మనకి ఇండియాలోనే జరిగింది. కాకపోతే సిటీస్ మాత్రమే చేంజ్ అనేది ఉంటుంది. 2023 మాత్రం మలేషియా కౌలాలంపూర్ లో అయితే జరిగింది. మళ్ళీ తిరిగి 2025లో ఇండియాలో అయితే జరగబోతుంది. దీన్ని 2013లో జర్మనీ గెలుచుకుంది, ఫ్రాన్స్ రన్నర్ గా ఉంది. 16లో ఇండియా గెలుచుకుంది, బెల్జియం రన్నర్ గా ఉంది. 21లో అర్జెంటీనా గెలుచుకుంది, జర్మనీ రన్నర్ గా ఉంది. 23లో జర్మనీ గెలుచుకుంటే ఫ్రాన్స్ అనేది మనకి రన్నర్ గా నిలవడం అయితే జరిగింది. 2013, 23 సేమ్ జర్మనీ, ఫ్రాన్స్ విన్నర్ రన్నర్ గా అయితే ఉండడం జరిగింది. మహిళల హాకీ జూనియర్ ప్రపంచ కప్, ఉమెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ అనేది 2013లో జర్మనీ, 16లో చిలీ, 22 వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, 23 శాంటియాగో చిలీలో అయితే మనకి జరగడం జరిగింది. దీన్ని 2013లో నెదర్లాండ్స్ గెలుచుకుంటే అర్జెంటీనా రన్నర్ గా ఉంది. 2016లో అర్జెంటీనా గెలుచుకుంటే నెదర్లాండ్స్ రన్నర్ గా ఉంది. అంటే 2013, 16 వచ్చేసరికి జస్ట్ వైస్ వర్సా రివర్స్ అయితే అవ్వడం జరిగింది విన్నర్ రన్నర్ అనేది. అలాగే 2022లో నెదర్లాండ్స్ గెలుచుకుంటే జర్మనీ రన్నర్ గా నిలవడం జరిగింది. 2023లో కూడా నెదర్లాండ్స్ గెలుచుకుంటే అర్జెంటీనా అయితే రన్నర్ గా ఉంది. 2022, 23 2 సార్లు కూడా మనకి నెదర్లాండ్స్ అయితే విజయం సాధించింది. ఇన్ఫాక్ట్ 2013లో కూడా నెదర్లాండ్స్ విన్నర్ గా నిలిచింది. ఒక 2016లో మాత్రం మనకి అర్జెంటీనా మనకి విజయం సాధించడం అయితే జరిగింది. అలాగే కామన్వెల్త్ క్రీడలు అనేవి చూసుకున్నట్లయితే 2018 సంవత్సరంలో గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగాయి. 2022 బర్మింగ్హామ్ ఇంగ్లాండ్ లో అయితే జరగడం జరిగింది. మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలన్నింటిలోనూ కూడా మనకి ప్రజెంట్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా మనకి కామన్ గా ఈ గేమ్స్ అనేవి అయితే నిర్వహిస్తూ ఉంటారో వాటిని కామన్వెల్త్ గేమ్స్ అని అయితే అంటారు. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్, క్రికెట్ కి సంబంధించిన పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ అనేది 2019లో వేల్స్ ఇంగ్లాండ్ లో జరిగింది. 2023 మనకి ఇండియాలో అయితే జరిగింది. ఇండియాలో జరిగిన ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. అప్కమింగ్ 2027 వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా, ఓకే, దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియాలో అయితే అప్కమింగ్ జరగబోతుంది. 2023లో తిరిగి మనకి ఇండియా మరియు బంగ్లాదేశ్ అయితే ఆతిథ్యం అయితే వహించనున్నాయి. దీన్ని 2019లో ఇంగ్లాండ్ గెలుచుకుంది, న్యూజిలాండ్ రన్నర్ గా ఉంది. 2023 రీసెంట్ గా ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇండియా వచ్చేసరికి రన్నర్ గా నిలవడం అయితే జరిగింది. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ టీ20 20 ఓవర్స్ పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ అనేది 2021లో యుఏఈ మరియు ఓమెన్ లో జరిగింది. 2022 ఆస్ట్రేలియాలో జరిగింది. 2024 ఈ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ మరియు వెస్టిండీస్ లో అయితే జరిగింది. ఇందులోనే మనకి ఇండియా అయితే విన్ అవ్వడం జరిగింది. అప్కమింగ్ మళ్ళీ 2026లో ఇండియా శ్రీలంకలో అయితే జరగబోతుంది.
2028లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లోను, 2030లో ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ లో అయితే జరగబోతుంది. 2021లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే న్యూజిలాండ్ రన్నర్ గా ఉంది. 2022లో ఇంగ్లాండ్ గెలుచుకుంటే పాకిస్తాన్ రన్నర్ గా ఉంది. 2024 అంటే రీసెంట్, చాలా ఇంపార్టెంట్, మనకి ఇండియా గెలుచుకుంది. సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి రన్నర్ గా నిలవడం జరిగింది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, మహిళలకు సంబంధించిన క్రికెట్ ప్రపంచ కప్ 2017లో ఇంగ్లాండ్ లో జరిగితే 2022లో న్యూజిలాండ్ లో జరిగింది. అప్కమింగ్ 2025 మనకి ఇండియాలో అయితే మనకి జరగబోతుంది. దీన్ని 2017లో ఇంగ్లాండ్ గెలుచుకుంది, ఇండియా రన్నర్ గా ఉంది. 2022లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇంగ్లాండ్ అనేది రన్నర్ గా నిలవడం జరిగింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, టీ20 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ అనేది 2016లో ఇండియాలోను, 18లో వెస్టిండీస్ లోను, 20లో ఆస్ట్రేలియాలో జరిగింది. 2023లో సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ సంవత్సరం యాక్చువల్ గా మనకి బంగ్లాదేశ్ లో అయితే ఈ మహిళల టీ20 ప్రపంచ కప్ అనేది జరగాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్ లో రీసెంట్ గా గొడవలు అనేవి జరుగుతున్నాయి. అక్కడ సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి బంగ్లాదేశ్ నుండి దీన్ని తరలించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి అయితే మనకి యుఏఈకి అయితే తరలించడం జరిగింది. సో ఈ సంవత్సరం మనకి యుఏఈలో అయితే ఈ టీ20 మహిళా ప్రపంచ కప్ అనేది, ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ అనేది అయితే జరుగుతుంది. 2026లో మనకి ఇంగ్లాండ్ లో అయితే అప్కమింగ్ జరగబోతుంది. 2016లో దీన్ని మనకి వెస్టిండీస్ గెలుచుకుంటే ఆస్ట్రేలియా రన్నర్ గా ఉంది. 18లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇంగ్లాండ్ రన్నర్ గా ఉంది. 20లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇండియా రన్నర్ గా ఉంది. 23లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే సౌత్ ఆఫ్రికా అనేది మనకి రన్నర్ గా నిలవడం అయితే జరిగింది. ఓకే, మనకి 18, 20, 23 మూడిట్లోనూ కూడా ఆస్ట్రేలియా మనకి విజయం సాధించడం అయితే జరిగింది. 2016లో ఆస్ట్రేలియా రన్నర్ గా అయితే ఉంది. ఐసీసీ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2018లో న్యూజిలాండ్ లోను, 20లో సౌత్ ఆఫ్రికాలోను, దక్షిణాఫ్రికా, 22 వెస్టిండీస్ లోను జరిగింది. ఈ సంవత్సరం మనకి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో జరిగింది. అప్కమింగ్ 2026లో నమీబియా మరియు జింబాబ్వేలో అయితే జరగబోతుంది. దీన్ని 2018లో ఇండియా గెలుచుకుంది. అలాగే 2022లో కూడా ఇండియా గెలుచుకోవడం జరిగింది. 2018లో ఆస్ట్రేలియా రన్నర్, 2020లో బంగ్లాదేశ్ విన్నర్, ఇండియా రన్నర్, 2022లో ఇండియా విన్నర్, ఇంగ్లాండ్ రన్నర్, 2024 అంటే రీసెంట్ గా జరిగిన దాంట్లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇండియా రన్నర్ గా నిలవడం జరిగింది. ఆస్ట్రేలియా టోటల్ గా 4 టైటిల్స్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. ఇండియాకి అయితే టోటల్ గా 5 టైటిల్స్ అయితే అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఉండడం జరిగింది. ఐసీసీ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, మనకి మహిళల క్రికెట్ అండర్-19 చూసుకున్నట్లయితే 2023లో సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇక్కడ భారతదేశం విజేతగా నిలిస్తే ఇంగ్లాండ్ రన్నర్ గా నిలిచింది. 25 అప్కమింగ్ థాయిలాండ్, మలేషియా, 2027లో బంగ్లాదేశ్, నేపాల్ అయితే అప్కమింగ్ జరగబోతుంది. ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అప్కమింగ్ పాకిస్తాన్ లోను, 2029 ఇండియా, భారతదేశంలోనూ అయితే జరగబోతుంది. ఏషియా కప్ క్రికెట్ అనేది 2018, 22లో యుఏఈలో అయితే జరిగింది. 2023లో పాకిస్తాన్, శ్రీలంకలోను, 25 ఇండియాలోను, 27 బంగ్లాదేశ్ లోను అప్కమింగ్ అయితే జరగబోతుంది. 2025 ఏషియా కప్ క్రికెట్ కు భారతదేశం ఆతిథ్యం అయితే వహిస్తుంది. 2016లో జరిగిన ఏషియా కప్ లో, 2018లో జరిగిన ఏషియా కప్ లోను, 2023లో జరిగిన ఏషియా కప్ లోను మనకి ఇండియా మనకి 16, 18, 23లో మనకి విన్నర్ గా నిలిచింది. 2022లో మాత్రం శ్రీలంక విన్నర్ గా నిలిచింది. 2016లోను, 18లోను బంగ్లాదేశ్ రన్నర్ గా ఉంటే 22 పాకిస్తాన్, 23 శ్రీలంక అయితే రన్నర్స్ గా ఉన్నాయి. అలాగే ఫస్ట్ వరల్డ్ డెఫ్ టీ20 ఛాంపియన్షిప్ అనేది 2023లో కేరళ, ఇండియాలో అయితే జరిగింది. అలాగే ఐఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ అథ్లెటిక్స్, ఓకే, దీన్ని గతంలో వరల్డ్ అథ్లెటిక్స్ అని చెప్పి ప్రెసెంట్ వరల్డ్ అథ్లెటిక్స్ అని చెప్పి పిలుస్తున్నారు. గతంలో ఐఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఐఏఎఫ్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్, ప్రస్తుతం దీన్ని వరల్డ్ అథ్లెటిక్స్ గా పిలుస్తున్నారు. ఇది 2017లో లండన్, యునైటెడ్ కింగ్డమ్, 19లో ఖతర్ దోహా, 22లో యూజిన్ ఓరగాన్, యునైటెడ్ స్టేట్స్, 23లో బుడాపెస్ట్, హంగేరీలో జరిగింది. 2025 అప్కమింగ్ వచ్చేసరికి టోక్యో, జపాన్ లో అయితే అప్కమింగ్ అయితే జరగబోతుంది. ఏషియన్ గేమ్స్ అనేవి చూసుకున్నట్లయితే ఏషియన్ క్రీడలు అనేవి 2018లో జకార్తా, పాలెంబాంగ్, ఇండోనేషియాలో జరిగాయి. 2022 హాంగ్జై, చైనా, 26 అప్కమింగ్ నగోయా, జపాన్ లో అయితే జరగబోతున్నాయి. 30లో దోహా, ఖతర్ లో జరగబోతున్నాయి. 34 రియాద్, సౌదీ అరేబియాలో అప్కమింగ్ అయితే జరగబోతున్నాయి. 1951వ సంవత్సరంలో ఏషియా క్రీడలు అనేవి, ఏషియన్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారిగా న్యూఢిల్లీ, ఇండియాలో ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీకే పరంగా, ముఖ్యంగా ఇండియాలో జరిగాయి కాబట్టి ఫస్ట్ టైం మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు అంటే 1951, ఎక్కడ అంటే న్యూఢిల్లీ, ఇండియా.
అలాగే ఒలింపిక్ క్రీడలు అనేవి చూసుకున్నట్లయితే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, వింటర్ ఒలింపిక్ గేమ్స్ అని ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం సమ్మర్ ఒలింపిక్ గేమ్సే. ఇవి 2016లో రియో డి జెనీరో బ్రెజిల్‌లో జరిగాయి. 2020లో జరగాల్సింది కోవిడ్ వల్ల పోస్ట్‌పోన్ అయ్యి 2021లో టోక్యో జపాన్‌లో జరిగాయి. 2024 ప్యారిస్ ఫ్రాన్స్‌లోనూ జరగడం జరిగింది రీసెంట్‌గా మనకి. ఓకే. దీనికి సంబంధించి సెపరేట్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను విన్నర్స్‌కి సంబంధించి. అలాగే 2028లో లాస్ ఏంజెల్స్ యునైటెడ్ స్టేట్స్‌లో అయితే అప్‌కమింగ్ జరగబోతున్నాయి. 2032లో బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో అప్‌కమింగ్ అయితే జరగబోతున్నాయి. ఇవి కూడా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి అయితే నిర్వహించడం జరుగుతుంది. బట్ లాస్ట్ టైం కోవిడ్ వల్ల ఒక సంవత్సరం పోస్ట్‌పోన్ అయ్యి 2020లో జరగాల్సింది 21లో జరిగింది కదా! ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే వింటర్ ఒలింపిక్స్ వచ్చేసరికి 2014లో సోచి రష్యాలో జరిగాయి. 18 మనకి ప్యాంగ్చాంగ్ సౌత్ కొరియా దక్షిణ కొరియాలో జరిగాయి. 22 బీజింగ్ చైనాలో జరిగాయి. ఇప్పుడు మనకి 2026 మిలాన్ కార్టినా ఇటలీలో అయితే అప్‌కమింగ్ జరగబోతున్నాయి. అలాగే యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అని సెపరేట్‌గా ఉంటాయి. ఇవి 2018లో బ్యూనస్ ఐర్స్ అర్జెంటీనాలో జరిగాయి. 26 అప్‌కమింగ్ మనకి దాకర్ సెనెగల్‌లో అయితే జరగబోతున్నాయి. అలాగే యూత్ వింటర్ ఒలింపిక్స్ 16లో నార్వేలో జరిగాయి. 20లో లుసానే స్విట్జర్లాండ్‌లో జరిగాయి. మనకి ఈ సంవత్సరం గాంగ్వాన్ దక్షిణ కొరియా, సౌత్ కొరియాలో అయితే జరగబోతున్నాయి. అలాగే ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1896 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఎక్కడ అంటే ఏథెన్స్ గ్రీస్‌లో ప్రారంభమవడం జరిగింది. ఇది కూడా స్టాటిక్ జీకే పరంగా చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే ఏబిఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనేది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనేది 2019లో ఎకటెరిన్బర్గ్ రష్యాలోను, 21లో బెల్గ్రేడ్ సెర్బియాలోను, 23 తష్కెంట్ ఉజ్బెకిస్తాన్‌లోను అయితే జరిగాయి. అప్‌కమింగ్ 25 ఒసాకా జపాన్‌లో అయితే జరగబోతున్నాయి. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనేది 18లో న్యూఢిల్లీ ఇండియా, 19లో ఉలాన్ ఉడే రష్యా, 22 ఇస్తాన్బుల్ టర్కీలో జరిగాయి. 23 న్యూఢిల్లీ ఇండియా, 25 అప్‌కమింగ్ బెల్గ్రేడ్ సెర్బియాలో అయితే అప్‌కమింగ్ జరగబోతున్నాయి. నెక్స్ట్ బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌కి సంబంధించిన ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2019లో బెసెల్ స్విట్జర్లాండ్, 21లో హుయాల్వా స్పెయిన్, 22 టోక్యో జపాన్, 23 కోప్హాగన్ డెన్మార్క్‌లో జరిగాయి. అప్‌కమింగ్ 2025 ఫ్రాన్స్ పారిస్‌లోను, 26 ఇండియాలోను అయితే అప్‌కమింగ్ జరగబోతున్నాయి. ఫినా వరల్డ్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్ అనేది 2019లో సౌత్ కొరియాలో అయితే జరిగాయి దక్షిణ కొరియాలో, 22 బుడాపెస్ట్ హంగేరీలో జరిగాయి, 23 ఫుకుయోకా జపాన్‌లో జరిగాయి, 24 దోహా ఖతర్‌లో అయితే జరగడం జరిగింది. అప్‌కమింగ్ 25 సింగపూర్, 27 హంగేరీ, 29 చైనాలో అయితే అప్‌కమింగ్ అయితే జరగబోతున్నాయి. ఈ సంవత్సరం దోహా ఖతర్‌లో అయితే జరిగాయి గుర్తుపెట్టుకోండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 2018లో న్యూఢిల్లీ, 19లో పూణే మహారాష్ట్ర, 20లో గౌహతి అస్సాం, 21లో పంచకుల హర్యానాలో జరగాల్సింది పోస్ట్‌పోన్ అయ్యాయి. 22లో భోపాల్ మధ్యప్రదేశ్, 23లో తమిళనాడులో అయితే జరగడం అయితే జరిగింది. ఓకే. ఇవి జరిగిన సంవత్సరం వేరు, ఈవెంట్స్ ఇయర్ వేరు. 2023లో కండక్ట్ చేయాలనుకున్నది ఒక్కొక్కసారి 2024లో జరుగుతుంది. 22లో జరగాల్సింది 23లో జరుగుతుంది. అంటే 22వ మనకి 2022వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆ టైప్‌లో మనకి ఇయర్ అనేది డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇది గమనించండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020లో కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఒడిస్సాలో జరిగాయి. 22లో జైన్ యూనివర్సిటీ కర్ణాటకలో అయితే జరిగాయి. అలాగే ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ అనేది 2019లో దోహా ఖతర్, 21 హాంగ్‌జే చైనా, 23 పటాయా థాయిలాండ్, 25 సౌత్ కొరియా, 27 చైనా, 29 ఇండోనేషియాలో అయితే అప్‌కమింగ్ జరగబోతున్నాయి. 36వ జాతీయ క్రీడలు 36 నేషనల్ గేమ్స్ అనేవి గుజరాత్‌లో అయితే జరిగాయి. 37వ జాతీయ క్రీడలు 37th నేషనల్ గేమ్స్ అనేవి గోవాలో అయితే జరగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్‌సిలోను, రైల్వేలోను ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి, 37 ఎక్కడ జరిగాయి అని చెప్పి. ఓకే. సో ఇది మనకి స్పోర్ట్స్ ఈవెంట్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది. స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, హూయిస్‌కు పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ నుండి మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్ళి వెబ్‌సైట్ బండిల్ పీడిఎఫ్‌లోకి వెళ్ళి మీరు బ్రౌజ్ చేసుకొని కావాల్సిన పీడిఎఫ్స్ అయితే బై చేయొచ్చు. బై చేసిన తర్వాత మీ పీడిఎఫ్ ఓపెన్ అవ్వకపోతే cellsolutionshare@gmail.com మెయిల్ ఐడి ఉంటుంది. మీరు వెబ్‌సైట్‌లో కిందకి వెళ్ళినట్లయితే బాటమ్‌లో కాంటాక్ట్ మెయిల్ ఐడి ఉంటుంది. దానికి మీ డీటెయిల్స్‌తో మెయిల్ చేయండి. అలాగే వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రతి వాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.